సీతాలు బాబు రూమ్ క్లీన్ చేసావా? చేశానమ్మగారు. ఏం గోవిందు బాబు రూమ్ లో కర్టన్స్ మార్చమన్నాను, మార్చావా? మార్చానమ్మా. కరీం అమ్మా, అబ్బాయి కార్ రెడీ చేసావా? సర్వీసింగ్ చేసి అన్ని రెడీగా ఉంచాను అమ్మగారు. వెరీ గుడ్. ఏ రాముడు అబ్బాయి బుక్ షెల్ఫ్ క్లీన్ చేసావా? క్లీన్ చేశాను అమ్మగారు. అవును, ఈయన గారు ఎక్కడ? ఇందాక వంట రూమ్ లో చూశాను అమ్మగారు. అక్కడ ఈయన గారు ఏం చేస్తున్నట్టు? నేను ఏం చేస్తున్నాను అన్నది ప్రశ్న కాదురా, ఎలా చేస్తున్నాను అన్నదే ప్రశ్న. బొందు చూసావు ఎలా తయారైందో, ఇక దానిలో పాకం పోసామంటే లడ్డు తయారైంది అనమాట. ఆహా, బ్రహ్మాండంగా ఉంది. స్వీట్ చరిత్రలో దీనికి ఒక గుర్తింపు ఉంటుందిరా. ఏమండి? ఏమిటండి ఈ వేషం? వంటవాడి వేషం. వంట మీరు చేయటం ఏమిటండి? వంట నేను చేయటం ఏమిటి అన్నది కాదు ప్రశ్న, వంట నేను ఎందుకు చేస్తున్నాను అన్నదే ప్రశ్న. అబ్బాయి కోసం వారం రోజుల తర్వాత ఇంటికి వస్తున్నాడు కదా, నా చేతో తయారు చేసిన స్వీట్స్ పెట్టాలని. సరే గాని ఆ వంట ఏదో వాళ్ళు చేస్తారు, ముందు మీరు రెండు అబ్బాయి వచ్చే వేళ అయింది. ఆ డ్రెస్ మార్చుకోండి. రై, దానిలో పాకం పోసి త్వరగా లడ్డు చేసి. వైజాగ్ నుంచి కారులో బయలుదేరిన వాడు ఇంకా ఇంటికి రాలేదేమిటండి? ఎందుకు రాలేదు అన్నది కాదు ప్రశ్న, ఆలస్యం అయితే ఫోన్ ఎందుకు చేయలేదు అన్నదే ప్రశ్న. అదిగో బాబు ఫోన్. హలో బాబు మురళి, నేను రా నీ డాడీని మాట్లాడుతున్నాను. ఏమిటి, నీకు డాడీ లేడా? చిన్నప్పుడే ఫాదర్ చచ్చిపోయాడు. రామచంద్ర, ఎవరా నువ్వు? అరచేతిలో వైకుంఠానివా? ముందు ఆ చేతిలో ఫోన్ పెట్టి. అయితే అబ్బాయి ఫోన్ కాదనమాట. ఇదేదో రాంగ్ నెంబర్. ఇంతవరకు అబ్బాయి ఫోన్ చేయలేదు అంటే అయితే బయలుదేరుంటాడు. దండను కాసేపు సోఫా మీద పెడతాను, చేతులు పెడుతున్నాయి. నోరుమై, అబ్బాయి వచ్చే వరకు నువ్వు ఈ దండతో అలా ఉండాల్సిందే. వాడు రావడానికి ఏడాది పెట్టినా సరే నువ్వు ఈ దండతోనో అది హారతోనో అలా ఉండాల్సిందే. అయ్యో, అంకుల్ పెంకులు అంటూ నువ్వు వచ్చావుట్రా. అబ్బాయి ఇక్కడ హీరో ఎంట్రీ ముందు సైడ్ క్యారెక్టర్ అడ్వాన్స్ గా రావాలి అంకుల్, మీకు తెలీదా? అడుగు మన హీరో. డాడీ, మమ్మీ. మీరు యువతలు రండి. బాబు నువ్వు అక్కడే ఉండు. ఇన్ని బహుమతులు పొందిన నీ మీద ఎంత మంది కళ్ళు పడ్డాయో, ఎంత దిష్టి తగిలిందో. ఏ సీతాలు, బాబు దిష్టి తీసి. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊళ్ళో వాళ్ళ దిష్టి. బాబు, నువ్వు మీ కాలేజీ తరఫున పోటీలకు వెళ్ళి మన ఊరికి, మీ కాలేజీకి, మన కుటుంబానికి, నాకు ఎంతో పేరు తీసుకొచ్చావు. నాకు ఎంతో ఆనందంగా ఉంది. డాడీ, ఏమిటిది మీరు దండ వేయటం ఏమిటి అన్నది కాదు ప్రశ్న, దండ ఎందుకు వేశావు అన్నదే ప్రశ్న. అబ్బా, మీ ప్రశ్నలకు సమాధానం చెప్పడం అయింది, ముందు బాబు లోపల రానివ్వండి. బాబు, ఏరా బాబు, ప్రయాణం బాగా జరిగిందా? కారులో అంత దూరం ప్రయాణం చేసి ఎంత అలసిపోయావేమో, ముందు వెళ్ళి స్నానం చేసి. ఓకే మమ్మీ, 5 నిమిషాల్లో వచ్చేస్తాను. అరే బాబు, నువ్వు తొందరగా స్నానం చేసి రావాలి. నీ కోసం మైసూరు పాకు నేను స్పెషల్ గా తయారు చేశాను. ఆంటీ, మరి మా ఇంటికి వెళ్ళి వస్తాను. అదేమిటి విష్ణు, ఈ రోజు మా బాబుతో పాటు నువ్వు ఇక్కడే భోజనం చేయాలి. భోజనం చేద్దామని ఎంతో ఆశపడి వచ్చాను ఆంటీ, కానీ బ్రతుకు మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నవాడిని. అంకుల్ వంటతో మాత్రం రిస్క్ చేయదలుచుకోండి. నువ్వు ఇప్పటికే నేను చూసిన వాళ్ళంతా ఆంధ్రదేశంలో కరువు వచ్చిందా అనుకుంటున్నారు. ఒక్కసారి నా చేతి వంట రుచి చూసామంటే నీకు ఆ కొరత తీరిపోతుంది. మా వాళ్ళగా వెండి కప్పులు కాకపోయినా కనీసం గాజు కప్పులైనా కొడతావు. మాట్లాడకుండా వచ్చాయి. ఈ 2 లడ్లు కూడా తిను. చాలమ్మా చాలు, వారం రోజులు నీ చేత్తో భోజనం పెట్టలేదని అన్ని రోజులు భోజనం ఈ రోజే పెట్టిస్తున్నా. బాబు, ఆ మైసూరు పాకం ముక్కోటి వేసుకోరా, నీ కోసమని నేను స్పెషల్ గా తయారు చేశాను. దీని జోలికి మాత్రం వెళ్ళకరా మురళి. ఇందా నేను తినబోతే పన్నుడి లోపలికి వెళ్ళిపోయి. అంటే ఏమిటా నీ ఉద్దేశం? నేను తయారు చేసిన ఆ మైసూరు పాకం ఎందుకో పనికిరాదనే? అన్ని అనలే కదా అంకల్, తినడానికి పనికిరాదు తప్ప చెప్పులకి మేకులు కొట్టడానికి, శత్రువులు రక్తం కారేటట్టు కొట్టడానికి బాగా పనికొస్తుంది. వాడి మాటలు పట్టించుకోక డాడీ, మైసూర్ పాక్ బ్రహ్మాండంగా ఉంది. విన్నావుగా విశ్వచక్రం, మా వాడే ఉన్నాడు. వంటకం ఎలా ఉన్నది అన్నది కాదు ప్రశ్న, ఎంత ప్రేమాభిమానాలతో తయారు చేశాడు అన్నదే ప్రశ్న. ఆ ప్రేమాభిమానాలు వాడికి తెలుసు కనుకే అవంత రుచిగా ఉన్నాయన్నాడు. ఆ తులసి, వాడికి ఇంకా రండి. ఏమిటి? మైసూరు పాకం. చాలమ్మా చాలు.